ఈరోజు తిరుపతి అర్బన్ అథారిటీ వారి చైర్మన్ గారు అధికారులు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ అధికారులు, అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గారు వీళ్ళందరి యొక్క దీంట్లో ఈరోజు అటు మున్సిపాలిటీని అర్బన్ అథారిటీని రెండింటిని రివ్యూ చేయడం జరిగింది. జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ, అది మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎవరైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు, తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు, తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్, ఏదైతే బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ, తర్వాత లైట్లు. ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం. ఇవి అయిన తర్వాత అనేకమైన అవి వాళ్ళు కోరుకుంటారు. పార్కులు కావచ్చు, లేదా ఫ్లైఓవర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా కోరుకుంటారు. కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్. అయితే గత ప్రభుత్వం కొన్ని విషయాల్ని మర్చిపోయింది. ఇక్కడ తొడా టవర్స్ అని కట్టారు, అది ఆఫ్ కట్టి వదిలేశారు. ఉన్న డబ్బులు దానికి ఖర్చు చేశారు. ఉన్న డబ్బులు తీసుకుని దానికి ఖర్చు చేశారు. పోనీ అది పూర్తి చేశారంటే అది చేయలేదు. పూర్తి చేసిన దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని పీపీపీ మోడల్లో ఇచ్చేస్తుంటే ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు అయ్యేది కాదు, ప్రభుత్వానికి కొంత డబ్బులు వచ్చినాయి. ప్రభుత్వానికి పీపీ మోడల్ ఎవరికైనా ఇచ్చినా 50%, 45%, 60%, 55% టెండర్ పెడితే వచ్చిండేది. ఆ రేషియో మనకు వచ్చిండేది. ఆ పని పూర్తి అయిపోయిండేది. అటు అర్బన్ అథారిటీ డబ్బులు వచ్చిండే. ఆ డబ్బులతో అంటే మళ్ళీ వాళ్ళు రోడ్లు, లైట్స్, డ్రింకింగ్ వాటర్, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండేవాడు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో ఉన్న అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు. బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి, చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంట్లో చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నెలలో, అంటే నేను అప్పుడు మంత్రిని, అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. అది కూడా డ్రింకింగ్ వాటర్కే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా చక్కగా ప్రతి ఇంటికి వాటర్ వచ్చిండేది. వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ప్రజలు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏం అడుగుతారు?
ఆ ప్రయారిటీ లేదు. అందుకనే 8,500 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 5,350 కోట్లు మన జూన్కి అయిపోయింది టైం. గత జూన్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. దాన్ని కూడా ఈ నెలలో ఫైనలైజ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఇవ్వాలంటే ఇవ్వక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసి అన్ని మున్సిపాలిటీస్కి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న చెత్త లెగసీ 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. ఇది సర్ఫేస్ లెవెల్కి. మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కింద 20 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు శనివారం నాకు ఆదేశించారు, మంత్రి గారు మీకు ఆదేశిస్తున్నాను 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 85 లక్షల చెత్త. అంటే గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ఒక పక్క ఎన్జీటీ సుప్రీంకోర్టులు ముటికాయలు వేస్తున్నాయి, వీటిలన్నిటి క్లీన్ చేయండి, వీటి వల్ల అనేక రోగాలు ప్రజలకు వస్తున్నాయి అంటే గత ప్రభుత్వానికి అసలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం రాగానే కేవలం 1 ఇయరే ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. నాకు ముఖ్యమంత్రి గారు 1 ఇయర్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రౌండ్ కంటే కింద 1 అడుగు 2 అడుగులు 3 అడుగుల్లో ఎంతుందో డ్రోన్ల ద్వారా సర్వే చేసి దాన్ని కూడా డిసెంబర్ 31 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేసి పరిశుభ్రమైన నగరాలుగా చేస్తున్నాం. మరొకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. 123 మున్సిపాలిటీస్లో 7,000 టన్నులు. డెవలప్డ్ కంట్రీస్ చాలా స్టడీ చేశాను నేను. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అష్కాబాద్, ఆస్టానా, వాటిల్లో ఎలా చేస్తున్నారంటే మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. అటువంటిది 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. ఎందుకంటే ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజు వచ్చే 1,400 టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తున్నారు. అక్కడ బర్న్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రోజు 1,400 టన్నులు ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు, బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. అలాంటి గత ప్రభుత్వం 10లో 8 వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అంటే గుంటూరు, విజయవాడ కలిపి ఆ రోజు పెట్టాం. ఈరోజు అక్కడ 1,400 ఎక్సెస్ అయిపోయింది. అందులో విజయవాడలో మరొక 1000 టన్నులతోనూ, అదేవిధంగా తిరుపతిలో ఒక 600 టన్నులతోనూ శాంక్షన్ చేసాం. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. అవి చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు ముందుకు రావాలంటే ఎందుకంటే
ఈచ్ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 350 కోట్ల నుంచి 450 కోట్లు పెట్టాలి పెట్టుబడి వాళ్ళు. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. హై ప్రయారిటీ ఈరోజు అధికారులకి, అటు అర్బన్ అథారిటీ అధికారులకైనా మున్సిపల్ కమిషనర్కైనా ఇచ్చింది ఏంటంటే ప్రజలకి నిత్యావసరాలైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ రోడ్డు, డ్రైన్స్, లైట్స్. డ్రైన్స్ అంటే రోజు యూజ్ చేసే వాటర్ బయటికి ట్రీట్ చేసి పంపించడం, వర్షాకాలం వస్తే నీళ్లు ఫ్రీగా పోవటం, దానికి హై ప్రయారిటీ అని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తొడా వాళ్ళు ఒక టేకప్ చేశారో ఆ ప్రాజెక్టు ఇన్కంప్లీట్గా ఆగిపోయింది, అది కూడా రేపు జూన్ కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడాం. అవసరమైతే కొంత లోన్ రైజ్ చేసి ఇమీడియట్గా దాన్ని జూన్కి కంప్లీట్ చేసేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ నెలాఖరాకి తొడా ఆఫీస్ని కంప్లీట్ తొడా వాళ్ళు టేకప్ చేసిన ఆ ప్రాజెక్టుని 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక బిల్డింగు టేకప్ చేసి అది కూడా మధ్యలో ఆగిపోయింది. దాని గురించి కూడా అడిగారు. అది కూడా ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నా. దానికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పిచ్చేసిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత వద్దంటే మళ్ళా ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం అందంటే ప్రజలే, మనం అందరం కట్టే ట్యాక్సుల్లోనే దానికి తీరుస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రజలకి ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నాం. దాదాపు మెజారిటీ ఇచ్చాం. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో మెజారిటీ అంటే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేస్తా ఉన్నాం. వికలాంగులకు 6,000 చేశాం. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అంటే 10,000 చేశాం. బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిందే 15,000 చేశాం. ఇవన్నీ డబ్బులుండి కాదు, మేనిఫెస్టోలో చెప్పాం, ప్రజలకు మాట ఇచ్చాం చేయాలనే ఉద్దేశంతో. అదేవిధంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అది ఇచ్చాం, దానికి కూడా డబ్బులు లేవు. తల్లికి వందనం కింద ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది పిల్లలకి వేశారు. అది కూడా డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చాం చెయ్యాలి. రైతు సోదరులకు 20,000, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మిగతా 14,000 ఇస్తూ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 67 లక్షల మందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ రాష్ట్రంలో దాన్ని స్టార్ట్ చేశాం. ఇవన్నీ డబ్బులుండి కాదు. ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలు ఏది పెట్టామో మాట ఇచ్చామో చేయాలనే ఉద్దేశంతో 1 by 1 ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉండాలి. డెవలప్మెంట్ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. జిఎస్టీలు పెరుగుతాయి, అనేక ట్యాక్సులు వస్తాయి. వాటి ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే అటు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండింటిని ప్యారలల్గా తీసుకుంటున్నారు. అందుకనే అనేక కంపెనీలు రాష్ట్రానికి ఇన్వైట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల ఎంతోమంది రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఎవరు రాలా. అయితే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ యాక్చువల్గా ల్యాండ్స్ ఇస్తున్నాం, బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. అయితే ఏ ఇండస్ట్రీ రావాలన్నా మినిమం 1.5 year, 2 years, 3 years, 4 years పడుతుంది. ఇండస్ట్రీస్ అంటే ఏదో 1 రోజు 2 రోజుల్లో పెట్టలేరు. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారి యొక్క విషయం ఎప్పుడు లాంగ్గా ఉంటుంది, లాంగ్గా ఆయన ఆలోచిస్తాడు. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతితో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నా శాఖకు సంబంధించి యాక్చువల్గా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఒకటి ఫైనలైజ్ చేయాల్సి ఉంది, అది కూడా యాక్చువల్గా త్వరలో చేస్తారు. తర్వాత సెట్టిపల్లి విలేజ్ యొక్క ల్యాండ్స్ గురించి యాక్చువల్గా నేను ఇందాకనే మంత్రి గారితో కూడా మాట్లాడాను.
ఫైల్ వీలైన తొందరలో క్లియర్ చేయమని. వాళ్ళు కూడా యాక్చువల్గా నాకు వచ్చారు, నన్ను అడిగారు. నేనేదో చెప్పాను, మీరు అడగకముందే నేను లోపల యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేస్తూ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అనగారు సత్యప్రసాద్తో మాట్లాడటం, ఆయన ఇమీడియట్గా క్లియర్ చేస్తానన్నాడు. అదేవిధంగా తొడా టవర్స్ అయితే జూన్ ఎండింగ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొడా టవర్ కంప్లీట్ అయ్యేట్టుగా దానికి ప్లాన్ చేశాం. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఇచ్చాం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్లో లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కట్టారు. ఒక క్రమ పద్ధతి, ఒక టౌన్ ప్లానింగ్ సిస్టము, ఒక అర్బన్ అథారిటీ అనేది మర్చిపోయారు. అంటే పరిపాలన లేదు. నేను ఈ మధ్య ఒక టౌన్లో సర్వే చేయిస్తే, ఒక టౌన్లో డోర్ టు డోర్ సర్వే చేయించారు. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి పంపించి ప్లాన్ ప్రకారం ఎంత అప్రూవల్ ఇచ్చారు, ఎంత ఏరియా కట్టారు, ఎంత కట్టాలా, ఎంత సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయిస్తే 83% డీవియేషన్ ఉంది. ఒక మున్సిపాలిటీ మొత్తం చేయించాను. ఒక మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇళ్లను చేయిస్తే 83% డీవియేషన్ ఉన్నాయి. అంతా 10%, 15% కాదు. అందుకనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అడిగాము. ఎల్ఆర్ఎస్ అయితే లాస్ట్ క్యాబినెట్లో అయిపోయింది, దాన్ని ఆల్రెడీ అధికారులకు ఇచ్చాం, దాన్ని ప్రాసెస్ చేసి కంప్లీట్ చేయమని. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా వర్క్ చేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, అప్రూవల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూడండి. శాటిలైట్ పిక్చర్లు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నాం. శాటిలైట్ పిక్చర్లని టౌన్ ప్లానింగ్ కూడా తీసుకోండి. శాటిలైట్ పిక్చర్ ప్రకారం ఎవ్రీ మంత్ డీవియేషన్ స్టడీ చేసి ప్లాన్కి డీవియేషన్కి తేడా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ఫర్దర్గా ఎవరన్నా బిల్డింగ్లు కట్టుకోదలుచుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టౌన్ ప్లానింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ లిబరలైజ్ చేశాం, సెట్ బ్యాక్స్ కానీ అన్నీ. అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు డీవియేషన్స్తో కట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. అదేవిధంగా డాగ్స్ సమస్య చాలా మేజర్ సమస్య అయింది. అనేక దగ్గరలో ఈ డాగ్స్ పిల్లలు కరవటం, కొన్ని దగ్గర చనిపోవటం కూడా జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఈ డాగ్స్ని స్టెరిలైజ్ చేసి బయట ఒక దగ్గర పెట్టండి, ఫుడ్ గిడ్ ఏదన్నా ఉన్నా కానీ అక్కడికి తీసుకుపోయి ఇవ్వండి, కానీ రోడ్లలో ఇవ్వద్దన్నారు. దాన్ని కూడా అధికారులకు రాష్ట్రం అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇక్కడ మేడం కూడా చెప్పాను, వీలైనంత తొందరలో ఒక స్పెసిఫిక్ డేటు ఎప్పుడు లోపల నాకు చెప్పండి. ఆ డేట్కి డాగ్స్ని చంపకూడదు, వాటినన్నింటి ఒక ప్లేస్లో క్లోజ్లో పెట్టమన్నారు. ఫుడ్ అది కూడా అక్కడికి తీసుకుపోయమన్నా ఆ విధంగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమృతలో ఒక 25 MLD ఎస్టీపీ ఒకటి యాక్చువల్గా కావాలన్నారు, దానికి కూడా యాక్చువల్గా పర్మిషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా లెగసీ అయితే 2,21,20,000 చెత్త ఉండింది. దాంట్లో ఈ రోజు వరకు 1,45,000 క్లీన్ చేశారు. బ్యాలెన్స్ కూడా అక్టోబర్ 2వ తేదీకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. టీడీఆర్ బాండ్స్ అనేది యాక్చువల్గా రాష్ట్రంలో మేజర్ సమస్య. ఇది తణుకులో ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. తణుకులో కేవలం ఒక 50 కోట్ల బాండ్స్ని 700 కోట్లకి యాక్చువల్గా 750 కోట్లకి ఇచ్చేశారు. ఈ బాండ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే, ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వం రోడ్డు వేయదలుచుకున్నది, ల్యాండ్ కావాలి, ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళని తీసుకుంటాం. తీసుకునేటప్పుడు బాండ్స్ 4 రెట్లు ఇస్తాం అక్కడ వాల్యూకి, అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి, ఆ సర్వే నెంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశారంటే, ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సర్వే నెంబర్ ఎక్కడంటే టౌన్ సెంటర్లో. అంటే వాళ్ళున్న దగ్గర స్క్వేర్ యార్డ్ 5,000 అయితే, అదే టౌన్ సెంటర్లో ఎక్కడైతే 1,00,000, 2 లక్షలు ఉందో ఆ డోర్ నెంబర్ ఇచ్చేశారు.
ఆ డోర్ నెంబర్ ప్రకారం బాండ్ 4 రెట్లు అబ్నార్మల్గా వెళ్ళిపోయింది. ఇది ఒక పెద్ద కేసు. సరే, దాన్ని ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని దానికి కూడా కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఏమి ఇచ్చిందంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి ఇచ్చేయమన్నారు. దాని ప్రకారం తణుకు బాండ్ కూడా అంటే రియల్ వాల్యూకి చాలా మంది క్లియర్ చేసి ఇంకా క్లియర్ చేయాలా. ఇక్కడ తిరుపతిలో మొత్తం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 1000 ఈ రోజు వరకు పెండింగ్ కానీ వచ్చినాయి కానీ 1077 ఉన్నాయి. అందులో 709 ఇష్యూ చేశారు. 360 బాండ్ ఇంకా ఇవ్వాలి. ఈ 368లో కూడా లీగల్ సమస్యలుండే 59 ఉన్నాయి. ఆ లీగల్ సమస్యలు పూర్తయితే అవి ఇస్తారు. అదేవిధంగా అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. అదేవిధంగా స్క్రూటినీలో అధికారుల దగ్గర స్క్రూటినీలో మరొక 40 ఉన్నాయి. ఒక 162 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమని చెప్పాను. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఈ మూడిట్లోనే ఎక్కువగా టీడీఆర్ బాండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా దగ్గరలంతా అయిపోయినాయి. ఈ మూడింటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో వీటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ చేస్తారో వాటిని వీలైనంత తొందరలో క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు అటు మున్సిపల్ అర్బన్ అథారిటీ యొక్క తిరుపతిని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఖజానా ఖాళీ అయినా బడ్జెట్లో ప్రొవిజన్స్ చేయలేకపోయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రజలకు మాట ఇచ్చాం, సంక్షేమాలు చేస్తూ డెవలప్ చేయాలని చెప్పడం. దానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేది, అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. సుడా మీద విజిలెన్స్ నివేదిక పూర్తి చాలా కాలం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్రిమినల్ కేసులు పెడతారా లేకపోతే ఏసీబీ కేసులు పెడతారా? యాక్చువల్గా స్టడీ చేసి దాని మీద అవసరమైతే ఏసీబీనా లేదంటే విజిలెన్స్ అనేది తీసుకుని చేస్తాం. తణుకు తరహాలో తిరుపతి టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు అంటే తణుకు లాగా ఇక్కడ యాక్చువల్గా అవి రాలేదండి. యాక్చువల్గా ఇక్కడ చేయించాము 1 or 2 వెరీ ఫ్యూ వచ్చినాయి యాక్చువల్గా. అందుకనే ఒక్కొక్కటి స్టడీ చేస్తూ వాళ్ళు జాగ్రత్తగా ఇలాంటి వరకు అన్ని చేసేవాళ్ళు. అటువంటి నేను ఉన్నాయనేది కమిషనర్ గారు కొద్దిగా చూసి చేస్తాను సార్, మీరు మరీ తొందర పెట్టబాకండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కాన్ఫరెన్స్లో చేస్తూ ఉంటాను. ఒక తిరుపతి వరకు కొద్దిగా టైం అయింది, ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఇవాళ ఫస్ట్ రాగానే తీసుకున్నది టీడీఆర్ బాండ్లు యాక్చువల్గా ఇష్యూ, దాన్ని కూడా వీలైన తొందరలో చేస్తాం. రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి ఇక్కడ కూడా జరిగింది వ్యవహారం. 2500 కోట్ల రూపాయల మేర మన టీడీపీ వాళ్ళే అప్పుడు కమిషనర్ ఛాంబర్లో అంటే బాండ్స్ జరిగిన మాత్రం స్టేట్ అంతా జరిగినాయండి. స్టేట్ అన్నింటిలో హైయెస్ట్ జరిగింది ఎక్కడంటే జరిగింది తణుకు. తర్వాత అదే తరహాలు అక్కడక్కడ కొన్ని చేశారు. వాటన్నిటి కూడా ఏం చేశామంటే కోర్టు ఏమి ఇచ్చిందంటే ఒరిజినల్ వాల్యూకి ఒప్పుకొని వాళ్ళు చేసుకుంటే చేసుకోమన్నారు. దానికి జీవో కూడా ఇచ్చాం. ఒరిజినల్ వాల్యూకి వచ్చి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి అది యాక్చువల్గా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. 5000 డోర్ నెంబర్లు పెంచుతూ మార్కెట్ వాల్యూ పెంచి తిరుపతిలోనే అప్పుడున్న ఆఫీసర్లు 5000 డోర్ నెంబర్లు మార్కెట్ వాల్యూ కూడా పెంచి మనకి తెలియాలి. అది కొంచెం అదే నేను చెప్పింది అదే. అంటే ఒక దగ్గర డోర్ నెంబర్ ఉంటే ఇంకో దగ్గర వేశారు. యాక్చువల్గా చేసినది ఎక్కువ జరిగింది తణుకులు ఎక్కువ జరిగినాయి యాక్చువల్గా. ఇక్కడ జరిగినాయి కొన్ని. ఒకసారి నేను స్టడీ చేసి దాని మీద యాక్షన్ అవిలాల పార్క్ చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూస్. సీఎం గారు కూడా దాన్ని ఒక ఐకానిక్ ప్లేస్ గా చేయాలని చాలా రోజులు అడుగుతున్నారు సార్, బట్ ఇట్ వాస్ డిలేడ్. అంటే 2014-19లోనే అప్పుడే సీఎం గారు టీటీడీ అండ్ మున్సిపాలిటీ కలిసి చేయమని యాక్చువల్గా ఆదేశించి నేనే మంత్రినప్పుడు. ఆ తర్వాత కొంత కోర్టు ఇష్యూస్ రావటం, వాటర్ బాడీస్ జోలికి పోవద్దంటాం, ఇవన్నీ యాక్చువల్గా జరిగినాయి. ఇప్పుడు కూడా యాక్చువల్గా డిస్కషన్లు ఏంటంటే ముఖ్యమంత్రి గారు తిరుపతిలో 100 చెరువులను యాక్చువల్గా రెన్యువేట్ చేయాలన్నారు. యాక్చువల్గా దాని మీద డిస్కస్ జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఏమి ఇచ్చానంటే అటువంటి ఏముండే అవన్నీ స్టడీ చేసి పెట్టండి, నేను నెక్స్ట్ వచ్చినప్పుడు యాక్చువల్గా మళ్ళీ దాని మీద ఫోకస్ చేస్తాం.
తిరుమల వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా వాళ్ళేమో తీసుకుంటాం. రీసెంట్గా జంగిల్ క్లియరెన్స్ చేశారు సార్. మళ్ళీ టీటీడీ నుంచి కూడా తుడాకి నిధులు బకాయిలు ఉన్నాయని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అన్ని మున్సిపాలిటీస్కి స్టేట్ గవర్నమెంట్ తరఫున పెండింగ్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి, టీటీడీ లాస్ దగ్గర నుంచి కూడా కొంత పెండింగ్ ఉన్నాయి. ఇవాళ యాక్చువల్గా మేడం గారు కూడా ఇచ్చారు, యాక్చువల్గా సార్ మనకు ఇంకా రావాల్సింది రాలేదు మాట్లాడమని. నేను ఈవో గారితో మాట్లాడతాను అన్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈవో గారితో కూర్చొని డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారికి చెప్పాము. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో 2 కోట్లు పెట్టి ఒక ఎలక్ట్రిక్ బస్సు కొన్నారు. దాన్ని ఇప్పుడు చెత్త కుప్పలు. అంటే ప్రభుత్వం ఆ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేనికి వినియోగించా అంటే 2014-19లోనండి నేను యాక్చువల్గా మంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ మొత్తం మెకనైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్కావెంజర్స్ స్వీపర్స్ ఉండారు. ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదివి బీటెక్లు చదువుతున్నారు, విదేశాలు కూడా పోవాలి. రోజు రోజుకి డెవలప్ కావాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ వర్క్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. అంతేకాకుండా స్కావెంజర్స్ దగ్గర ఆ పని చేయించడం కూడా కరెక్ట్ కాదు. అందుకని 2014లో మ్యాక్సిమం మిషనరీ కొనాలని అటు మీరు అన్నట్టుగా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, కాంపాక్టర్లు కావచ్చు, అనేకమైన కొన్నాం. చెప్తున్నాను. అయితే అవన్నీ కూడా మూలపడేసారు, అన్నీ మూలపడేశారు. అవన్నీ రస్ట్ అయిపోయి అన్ని స్పాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్సు కొన్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా యాక్చువల్గా ఏంటంటే మెకనైజ్డ్ కొని చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు మళ్ళా కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్స్ ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఇప్పుడు యాక్చువల్ దాని మీద కూడా రివ్యూ చేసి మేడం గారికి రాబోయే 6 నెలల్లో ఈ యొక్క తిరుపతి కార్పొరేషన్ ఒక మోడల్గా 100% స్వీపింగ్ మిషన్లు కొని చేయమన్నాను, చేస్తారు. ఇప్పుడు మీరేదైతే బస్సు కొన్నారు మొదలుపడేశారు అన్నారు, అది నా నోటీస్కి రాలేదు. యాక్చువల్ నా నోటీస్కి యాక్చువల్ రాలేదు, మీరు తీసుకొచ్చారు. నేను మాట్లాడి ఏం చేయాలో చేస్తాను. సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది తిరుపతి. అంటే యాజ్ ఫర్ యాజ్ రిలీజియస్ సిటీ ఇస్ కన్సర్న్ ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ సార్. అది లాంగ్ పెండింగ్ ఇష్యూ సార్. అంటే అది ఈ గవర్నమెంట్స్ ఏవి మారినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో దాని సొల్యూషన్ చూపించలేకపోతున్నారు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్కి వచ్చేళ్ళకే ప్రపంచం అంతా అన్ని కంట్రీస్లో ఉన్న ప్రాబ్లం అండి. అంటే డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ అమెరికా తీసుకోవచ్చు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్. ఎందుకంటే అంతకుముందు ఇన్ని కార్లు ఉండేవి కాదు. ఎక్కువగా సైకిల్లో పోయేవాడు, లేదంటే స్కూటర్ ఉండేది కొద్దిమందికి. ఇప్పుడు ప్రతి ఇంట్లో 1 కారు కాదు, 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు వచ్చినాయి. ఇది ప్రపంచం అంతా. అందుకనే టౌన్ ప్లానింగ్, అర్బన్ అథారిటీలో సిస్టమ్ మార్చారు. ఇప్పుడు మిక్స్డ్ యూజ్కి ప్రయారిటీ ఇస్తున్నారు. మిక్స్డ్ యూజ్. ఒకప్పుడు ఏంటంటే షాపులంతా ఒక దగ్గర, రెసిడెన్షియల్ అంతా ఒక దగ్గర, అలా ఉండే ఆఫీసులు ఒక దగ్గర. అట్టుగా అంటే ఇప్పుడు ప్లానింగ్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో అంతా షాపింగ్స్, ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఆఫీసులు కానీ, హోటల్స్ కానీ, పైన రెసిడెన్స్. అంటే అక్కడే రెసిడెన్స్ ఉంటాం, అక్కడే షాపింగ్, అక్కడే ఆఫీసులు అని స్ట్రక్చర్ వచ్చింది యాక్చువల్గా టౌన్ ప్లానింగ్లో. అయితే అది మెల్లగా డెవలప్ అవుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే డివోటీస్ కి లోకల్ కమ్యూనిటర్స్ అందరికీ ప్రాబ్లమే సార్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి. అందుకనే ఈరోజు ఒక విశాఖపట్నం, విజయవాడకి మెట్రో ఆల్మోస్ట్ శాంక్షన్ చేశారు. అదంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అది రాబోయే 30 నుంచి 50 ఏళ్ళు వైబుల్ కాదండి. దానివల్ల డబ్బులు రావు. ఎందుకు చేస్తున్నారు సార్ డబ్బులు రాగండి అంటే, సేమ్ మీరు అడిగిన ప్రాబ్లం ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం వల్ల, కార్లు వాడటం వల్ల ట్రాఫిక్ కంజెషన్ అనే దాంతో ప్రాజెక్టులు చేస్తున్నాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా, మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా మెట్రోలకు వచ్చినాయి. నాన్ వైబుల్ ప్రాజెక్ట్ అది. మన రాష్ట్రంలో కూడా నేను 2014-19లో మంత్రిగా ఉన్నప్పుడు తిరుపతికి కూడా మెట్రో కోసంగా అప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు నేను ఇచ్చాను. అయితే వాళ్ళు ఇది పూర్తిగా అన్వైబుల్ ప్రజెంట్ స్టేజ్, ఇంకా కొంత పాపులేషన్ వచ్చినప్పుడు అప్పుడు కన్సిడర్ చేస్తాను పక్కన పెట్టారు. మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిస్కస్ చేస్తాం. ఇంకోటి సార్, గత ప్రభుత్వం అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరుపతిలో అండర్ పవర్ కేబుల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు.
ప్రభుత్వం మారాక అపార్ట్మెంట్ కూడా ఉంచుతారు. అంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అండి. అయితే ప్రజెంట్ ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు చేసాము, అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే 14-19లో చేసినవి ఆగిపోయినాయి. ఇప్పుడు 1 by 1 ఖజానా చూసుకొని బడ్జెట్ చూసుకొని 1 by 1 చేసుకుంటున్న అవసరం. అది చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో నేను చేసేస్తానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కొంత ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్ర ఆర్థిక స్థితి ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను కమిషనర్ గారు కూడా చెప్పాను, ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ ఉందో సరౌండింగ్స్లో అనేక విలేజ్లు యాక్చువల్గా టౌన్లుగా బాగా డెవలప్ అయినాయి. అవన్నీ కూడా స్టడీ చేసి అటు ప్రజాప్రతినిధులతో కూడా డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మన యొక్క తిరుపతి దీన్ని యాక్చువల్గా ఒక మెగా సిటీగా చేయడానికి ఏం చేయాలో స్టడీ చేయమని, దాని మీద స్టడీ చేసి డెసిషన్ తీసుకుంటాం. స్కావెంజర్స్ కాలనీలో లాస్ట్ మీరు ఉన్నప్పుడు 2017లో అసలు వాళ్ళకి ఇంపోజ్ చేసి మళ్ళీ అపార్ట్మెంట్స్ కట్టాలని ప్లాన్ చేశారు. మళ్ళీ అది కొంచెం విపక్షాలు ఆందోళన చేసి వెనక్కి మళ్ళీ ఏమైనా జరగదు తీసుకుంటారు. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్కావెంజర్స్ కాలనీ చూశానండి. చూస్తే నాకు ఎంతో బాధేసింది. అక్కడంతా పైన టార్పాలిన్ పట్టుతో ఒక చిన్న రూమ్లో 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే తండ్రి, ఆయన వైఫ్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. అది చూసిన తర్వాత నాకే బాధ వేసి వాళ్ళందరితో మాట్లాడా. నేను చక్కగా మల్టీ స్టోరీ కట్టిస్తాను చక్కగానంటే అందరూ ఒప్పుకున్నారు. అయితే నాకు కండిషన్ పెట్టారు, ఎదురుగా సైట్ ఉంది, ఆ సైట్లో మాకు టెంపరీగా రేకులేయండి, మేమంతా అక్కడ ఉంటాం మీరు కట్టిన దాకా, కట్టిన తర్వాత ఇక్కడికి వస్తాం. అంటే వాళ్ళకి ఒక భయం, అంటే ఈ ల్యాండ్ తీసేసుకొని మమ్మల్ని బయటికి నెట్టిస్తారనే ఒక అపోహతో వాళ్ళు ఎదురుగా ఉండే ల్యాండ్ అడిగారు. అడిగితే అప్పటికప్పుడు కమిషనర్ గారికి చెప్పి ఆ ల్యాండ్ చుట్టూ రేకులు కూడా వేయించేశాను. కానీ ఈ లోపల మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టడం, దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గత ప్రభుత్వం ఆగిపోయింది. మొన్న కమిషనర్ గారు తిరుపతికి వస్తే ఆమెకు స్పెసిఫిక్గా చెప్పా, ఒక మంచి ప్రాజెక్ట్ అమ్మది. ఎందుకంటే బాంబేలో ఈ స్లమ్స్ అన్నింటినీ రెనోవేట్ చేసి 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టిస్తున్నారు. నేను బాంబేలో చూసొచ్చా. ఈ కాలనీ వాళ్ళు కూడా బాంబేకి పంపించాను, నేనే టికెట్లు బుక్ చేసి. ఈ కాలనీ వాళ్ళే బాంబేలో పోయి చూసారండి ఎంత హ్యాపీగా వాళ్ళకు ఉందో. అంటే వాళ్ళు చూసొచ్చి చాలా హ్యాపీ అయ్యారు. నేను అనేక ప్రయత్నాలు చేశాను. నేను ప్రయత్నాలు మామూలుగా వదలను. మొన్న కూడా కమిషనర్ గారికి వాళ్ళతో మీరు పోయి కూర్చొని చెప్పండి, మంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు, మీ స్థలం తీసుకోరని చెప్పాను. పత్రికా ముఖంగా టీవీల ముఖంగా నేను మళ్ళీ ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నాను, మంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక మంచి బిల్డింగులు టిట్కో హౌసెస్ కట్టాను, బ్రహ్మాండంగా కట్టించా రాష్ట్రంలో. గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని నాశనం చేసింది. అయినా అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. రేపు మార్చి 31కి కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా స్కావెంజర్స్ కాలనీలో ఉండే ఎవరైతే ఉండారో అక్కడ పెద్దలు కావచ్చు ఎవరైనాను, మీరు మరొకసారి ఆలోచించండి. అక్కడ చక్కగా విలేకరులు ఎత్తరిచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉండే విలేకరులు ఎత్తరిస్తాను. నిజంగా రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నేను కూడా ఒక తాటాకుల గుడిసెలో ఉండి చదివినాను ఎంఎస్సి. ట్యూషన్స్ కూడా తాటాకు గుడిసెలోనే ఉండి ట్యూషన్స్ చేశారు. నా ట్యూషన్ స్టార్ట్ చేసింది అక్కడ లైఫ్. ఐ నో ద డిఫికల్టీ. ఆ యొక్క ఇబ్బంది నాకు బాగా తెలుసు. ఒక పేదవాడిగా నేను అనుభవించినాడు కాబట్టి నాకు తెలుసు. అందుకనే ఆ కాలనీ చూడంగానే ఇమీడియట్గా చేయాలనుకున్నా. బట్ గతంలో పోయింది. ఇప్పటికైనా మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్న ఆ కాలనీలో ఉండేవాళ్ళందరినీ. కమిషనర్ గారు వస్తారు, ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. మీరందరూ పాజిటివ్గా ఆలోచిస్తే చక్కటి బిల్డింగ్ నేను 8 నెలల్లో పూర్తి చేయిస్తా. 8 నెలల్లో చక్కగా మల్టీ స్టోరీ కట్టి అక్కడ ఎంతమంది ఫ్యామిలీ ఉంటే కొడుకులున్నా వాళ్ళకి సపరేట్గా ఇస్తాం, పెళ్ళైన కూతురులున్నా సపరేట్గా ఇస్తాం, అందరికి ఇస్తామని అప్పీల్ చేస్తున్నాను. మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ. సార్ ఇంకోటి గ్రీన్ మెరిడియన్ హోటల్